వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్లో కాల్పులు. ట్రంప్ మొనాలియాను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్. షూటర్ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన ట్రంప్. తుపాకీ కాల్పులుగా అనుమానిస్తున్న శబ్దాలు రావడంతో వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను భద్రతా సిబ్బంది హుటాహుటిని తరలించారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా కాల్పుల అలజడి రేగడంతో ఆయన్ను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. బిగ్గరగా శబ్దాలు వినిపించగానే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అందరూ కిందికి వంగండి అంటూ అరుస్తూ రక్షణ కవచంలా మారి ట్రంప్ను ఆ వేదిక నుంచి దూరంగా తీసుకెళ్లారు. ట్రంప్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్ని కూడా అక్కడి నుంచి క్షేమంగా బయటికి తీసుకురావడం కనిపించింది. విందులో ఉన్న మిగతా వారంతా మొదట భయంతో కూర్చుండిపోయారు. కానీ అధ్యక్షుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు వేదిక లోపలే ఉండిపోయారు. షూటర్ను అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ మీటింగ్లో కాల్పుల కలకలం రేగడంతో మన ఇండియా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి ఆయన క్షేమ సమాచారాలు అయితే కనుక్కున్నారని తెలుస్తుంది. ఇప్పుడే ఆ న్యూస్ అయితే మీడియాలో వచ్చింది.